హలో ఫ్రెండ్స్, నేను రమ్య. వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే నా ఫేవరెట్ రెసిపీ మొగలాయ్ చికెన్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. రీసెంట్గా రెస్టారెంట్లో తిన్నానండి, చాలా నచ్చింది. అందుకనే ఒకసారి ట్రై చేద్దామని ఇలా చేస్తున్నాను. ముందుగా దీనికోసం ఒక 2 స్పూన్ల వరకు జీడిపప్పును తీసుకొని ఒక పావు గంట పాటు నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక 300 గ్రామ్స్ వరకు బోన్లెస్ చికెన్ని తీసుకున్నానండి. ఈ సైజ్ ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఫస్ట్ అయితే మ్యారినేట్ చేసుకుందామండి. మ్యారినేషన్ కోసం కొంచెం ఉప్పు, కారం, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ మైదాని వేసుకోవాలి. ఒక ఎగ్ని వైట్ని యాడ్ని చేస్తారండి. ముందైతే ఈ ముక్కలన్నిటికీ మనం వేసుకున్నవన్నీ బాగా పట్టేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మాత్రమే దీంట్లోకి ఎగ్ని యాడ్ చేయాలి. అప్పుడే దీనిపైన ఒక బైండింగ్ లాగా ఉంటుంది. ఓన్లీ ఎగ్ వైట్ని మాత్రమే వేస్తున్నానండి. ఇలా ఎగ్ వైట్ వేసుకోవడం వల్ల ఇన్సైడ్ చికెన్ అంతా బాగా కుక్ అయ్యి అవుట్ సైడ్ లేయర్ అంతా కూడా చాలా స్మూత్గా ఉంటుందండి. ఇలా ఒక 2 మినిట్స్ పాటు కలుపుకొని 10 to 15 మినిట్స్ ఒక పక్కన పెట్టేసుకోండి. అప్పుడు మాత్రమే దీన్ని ఫ్రై చేసుకుందాం. ఈరోజు ఎక్కువ ఆయిల్ అది యూజ్ చేయకుండా లైట్గా ఆయిల్లోనే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని దీని రియల్ ఫ్లేవర్ కోసం ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి, 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ముక్కలన్నీ బాటమ్కి టచ్ అయ్యేలాగా పెట్టుకోండి. చూస్తున్నారు కదా నేను ఎలా పెడుతున్నాను. ఇలా చేసుకోవడం వల్ల ఆయిల్ అనేది తక్కువ పడుతుందండి. చక్కగా వేగి స్మూత్గా నోట్లో పెడితే అలా కరిగిపోతుందండి చికెన్. ఈ చికెన్ ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే ఎప్పుడు ఎవరికైనా నచ్చేస్తుందండి. నాకైతే అసలు బోన్లెస్ చికెన్ నచ్చదు. అలాంటిది ఈ రెసిపీలో చికెన్ అయితే స్మూత్గా ఉంటుంది అసలు. చూసారు కదా, చక్కగా ఇలా మొత్తం అన్నీ వేరే సైడ్కి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 15 మినిట్స్ పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ ఆయిల్ మొత్తం రిలీజ్ అయిపోతుందండి. అలా అయ్యేంత వరకు బాగా వేగించుకోండి. ఈసారి ఇంకొక ప్రాసెస్ చూద్దాం. ఆల్రెడీ నానబెట్టుకున్న జీడిపప్పుని, కొన్ని వెల్లుల్లి రెమ్మల్ని, 2 ఇంచుల వరకు అల్లాన్ని మిక్సీలో వేసుకుని పేస్ట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మనవి కుక్ అయిపోయండి. ఇలా ఒక ముక్కని కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదా, చక్కగా ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఆయిల్ మొత్తం అంతా ఒక పక్కకు చేసుకొని ఇలా కన్నాల గరిటతోని దీన్ని వేరే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇదే ఆయిల్లోని మనం రెస్ట్ గ్రేవీని కూడా ప్రిపేర్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా చేసుకున్న తర్వాత ఇదే ఆయిల్లోని కొంచెం జీలకర్ర, ఒక 3 యాలకులు, ఒక 5 వరకు లవంగాల్ని వేసుకుని బాగా 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. అప్పుడే దీంట్లో ఉన్న మసాలా ఫ్లేవర్ అంతా ఆయిల్కి పట్టి అది కర్రీకి వెళ్తుంది. దీంట్లో కొంచెం కరివేపాకు అనేది నేను యాడ్ చేస్తానండి. నార్మల్గా రెస్టారెంట్లో వాళ్ళైతే అంత వేయరు. దీంట్లోకి ఒక 4 పచ్చిమిరపకాయలని కూడా వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని వీలైనంత వరకు ఫైన్గా చాప్ చేసుకోండి. ఎంత చిన్న ముక్కలు చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీకి అయితే చిన్నగానే చేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా, ఆనియన్స్ మొత్తం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకోండి. ఈసారి 1 స్పూన్ వేగించిన ధనియాల పొడి, వేగించిన జీలకర్ర పొడి, కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పుని కూడా యాడ్ చేసేసుకోండి. ఆల్రెడీ ముక్కలకి సాల్ట్ వేసాం కాబట్టి కేర్ఫుల్గా వేసుకోండి. ఇలా అన్నీ చక్కగా వేగిన తర్వాత రెడీ చేసుకున్న కాజు, అల్లం వెల్లుల్లి కలిపిన పేస్ట్ని కూడా దీంట్లో వేసుకొని పైకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఇలా ఒక 2 మినిట్స్ వదిలేరంటే ఇలా ఆయిల్ అనేది పైకి రిలీజ్ అవుతుంది. ఈసారి ఇది థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఇలా దగ్గరగా అయిన తర్వాత దీంట్లోకి రెడీ చేసుకున్న చికెన్ని కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు టాస్ చేసుకుంటున్నట్టు కలుపుకోవాలి. దీంట్లోకి ఒక 2 స్పూన్స్ వరకు కస్తూరి మేతి వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. కస్తూరి మేతి వేసిన డిష్కి మిగిలిన డిష్కి చాలా వేరియేషన్ ఉంటుంది. అసలు అంత టేస్టీగా ఉంటుంది. మొత్తం అన్నీ ఇలా దగ్గరికి వేగిన తర్వాత దీంట్లోని 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ వేసుకుని స్టవ్ని ఈసారి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే ఇలాగా బాయిల్ అయి కుక్ అవ్వడం మొదలవుతుందండి. అలా మొదలైన తర్వాత మాత్రమే దీంట్లోకి ఆల్రెడీ ఎగ్ ఉంచుకున్నాం కదా, దాన్ని బాగా విష్ చేసుకొని నేను చూపిస్తున్నట్టుగా అక్కడక్కడ అలా వేసుకొని వెంటనే మూత పెట్టేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల టెక్స్చర్ అనేది డిఫరెంట్గా వస్తుందండి. రెస్టారెంట్లో మనం ఎప్పుడు తింటాం కదా, ఆ టెక్స్చర్ అనేది దీనివల్లే వస్తుంది. వాటర్లో వేసుకోవడం వల్ల ఏమైనా టేస్ట్ మారుతుందేమో అని భయపడుతున్నారేమో, అస్సలు ఉండదండి. చాలా టేస్టీగా వచ్చింది అసలు. ఇలా మొత్తం వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి.
మూత ఓపెన్ చేసి చూస్తే చక్కగా ఇలా రెడీ అయిపోతుందండి. ఎగ్ కూడా వాటర్లో వేసాం కాబట్టి ఇలా ఫ్లోయిగా ఉంటుంది. ఇలా చక్కగా వేసుకున్న తర్వాత మీకు నచ్చే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకొని కొంచెం కొత్తిమీరను వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు స్టవ్ పైన ఉంచుకొని స్విచ్ ఆఫ్ చేసుకోండి. టేస్టీగా మొగలై కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ చికెన్ మొగలై కర్రీని రోటీస్లోకి, నాన్స్లోకి, రైస్లోకి, బిర్యానీలోకి దేంట్లోకి సర్వ్ చేసినా దీని టేస్టే డిఫరెంట్ అండి. ముక్క అయితే ఇంకా మరి చెప్పక్కర్లేదండి, ఎంత సాఫ్ట్గా వచ్చిందో అసలు. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీని మీ అందరితో షేర్ చేసేసాను. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అస్సలు ఎవరు కామెంట్ చేయట్లేదు, చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.